నిన్న నిండు అసెంబ్లీలో చిరంజీవి గారిని అవమానం రోజు ఏమైపోయినాయి ఆ మీడియా ఛానల్స్, ఏమైపోయారు ఆ జనసేన పార్టీ నాయకులు అని చెప్పని ఈరోజు మేము అనగలం. ఇదే బాలకృష్ణాన్ని 100 అనగలం. కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మస్కారం క్రమశిక్షణ నేర్పించి ఆ విధంగా మేము ముందుకెళ్తాం జరుగుతుంది. ఈ రోజు అంబేద్కర్ గారు మేము కోరుకున్న ఒకటే స్టాచ్యూని, అయ్యా మీ రాజ్యాంగం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడవట్లేదు, అసెంబ్లీ అంటే గౌరవం లేదు, వ్యవస్థలంటే గౌరవం లేదు. ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని, ఒక ప్రతిపక్ష నాయకుడిని వ్యక్తిగతంగా దిగజారిపోయి మాట్లాడే విధంగా, కుటుంబాలని అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ రోజు ఆ మాట్లాడిన వ్యక్తి బాలకృష్ణ గారికి మంచి బుద్ధి ప్రసాదించాలని, మీ రాజ్యాంగం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు అవ్వాలని చెప్పని ఈ రోజు అంబేద్కర్ గారిని ఎప్పటికైనా తప్పు తెలుసుకుని, ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకుని బాలకృష్ణ జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని చెప్పని ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ సభలో లేని వ్యక్తుల గురించి, సభలో సంబంధం లేని వ్యక్తి గురించి మాట్లాడిన తీరు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలు అందరూ గారు మిమ్మల్ని చేదరించుకుంటున్నారు, అసహించు. ఈ విధంగా కనుక మీరు ముందుకెళ్తే రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి బాధితులు గారు అని చెప్పి ఈ రోజు బాలకృష్ణ వెంటనే జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని చెప్పని మేము డిమాండ్ చేస్తాం.